అందరికీ నమస్కారం. మనకి ఈ రామాయణంలో రాములు వారు విశ్వామిత్రుడితో యాగ సంరక్షణకి వెళ్ళాడన్న విషయము, కానీ దానికి అనుబంధంగా వచ్చింది విశ్వామిత్రుడి చరిత్ర ఒకటి, గంగావతరణ ఒకటి, అహల్య. ఇలాంటివి ఘట్టాలు మనకి ముఖ్యమైనవి. అహల్య చరిత్ర గురించి మనం ఎక్కువగా ప్రచారంలో ఉన్నాయి. ఎందుకంటే ఆయన ఇంద్రుడు అహల్య మీద మోహంతో మారువేషంతో రావడము, దాంతో అహల్య భర్త శాపం, గౌతమ మహర్షి శాపం ఇవ్వడం, ఇదంతా మనకి తెలుసు. కానీ మన మనసులో ప్రచారంలో, బయట ప్రచారంలో ఉన్న విషయం ఏంటి? శిలగా ఉంది, రాయిగా ఉన్న అహల్యని రాతిని నాతిగా మార్చాడు అని. కానీ వాల్మీకి రామాయణంలో అలా లేదు. శరీరం లేకుండా గాలిలాగా ఉంది అహల్య, శరీరం లేకుండా ఉంది అన్న విషయం ఉంది. ఆయన వచ్చి ఆయన పాదధూళి ఆ ప్రాంతానికి తగలంగానే ఆవిడకి శాప విముక్తం కలిగి మళ్ళీ శరీరాన్ని పొందింది అని ఈ వీళ్ళ యొక్క కుమారుడు జనకుడి దగ్గర నుండి తర్వాత వీళ్ళని కలుసుకుంటాడు. సో ఆయన యాక్చువల్గా విశ్వామిత్రుడు స్టోరీ అంతా ఆయనే చెప్తాడు. విశ్వామిత్రుడు గురించి డైరెక్ట్ గా రాముడికి చెప్పడు విశ్వామిత్రుడు. సరే, అలాగే ఈయన వెళ్తుంటే మరి ఈ గంగా నది పరివాహక ప్రాంతం నుంచి అంతా వెళ్తుంటే ఈ గంగావతరణ ఎందుకు అంత పవిత్రంగా, ఈ ప్రశాంతంగా ఇది ఉంది అని రాముల వారికి దాని విశేషాలనంతా కూడా వివరిస్తుంటాడు. మరి ఈ సగర చక్రవర్తి తనకి 60,000 మంది రెండవ భార్య యొక్క సంతానం అంతా కూడా ఆయన అశ్వమేధ యాగం చేద్దామని మొదలు పెడితే ఎక్కడో ఋషాశ్రమంలో ఆగిపోయినటువంటి ఆ గుర్రాన్ని వెతకడం కోసం వీళ్ళు తవ్వుతూ చివరికి సముద్రాన్ని చేశారు. కానీ మహర్షి యొక్క కోపంతో వాళ్ళందరూ కూడా చనిపోయారు. అయితే ఈ వీళ్ళందరికీ కూడా ఇదంతా కూడా అయోధ్యలో పూర్వం రాముల వారికి పూర్వీకులు వీళ్ళంతా. వాళ్ళందరికీ మోక్షం ఎలా కలిగించాలి అంటే ఆ గంగలో వీళ్ళ యొక్క భస్మం కలవాలి అని. అందుకని వాళ్ళ వంశం వాళ్ళు ఒకరి తర్వాత ఒకళ్ళు, దిలీపుడు మిగతా వాళ్ళందరూ కూడా ప్రయత్నం చేశారు. కానీ చివరికి భగీరథుడు దాన్ని సాధించాడు. ఏదైనా చాలా కష్టమైన విషయాన్ని గట్టిగా ఉండేది మనం ప్రయత్నం చేస్తే భగీరథ ప్రయత్నం అంటారు. ఆ పేరు ఎందుకు వచ్చిందో మనకి తెలియకుండానే అలా అలవాట్లోకి వచ్చేసింది. ఈ భగీరథుడు తపస్సు చేశాడు గంగా దేవిని ఎలా అయినా భూమి మీదకి తీసుకురావాలి అని చెప్పి. కానీ చివరికి ఆయన తపస్సు ఫలించి గంగాదేవి కిందకి రావడానికి సిద్ధపడింది. కానీ ఒక్కసారిగా మరి ఆకాశం నుంచి అంత ఫోర్స్ తోటి వస్తే భూమి మీద తట్టుకోలేదు. అందుకని ముందుగా గంగని ఆ ఫోర్స్ ని కంట్రోల్ చేసి ధరించేవాడు కావాలి అంటే మళ్ళీ శివుణ్ణి ప్రార్థించాడు. శివుడు తన జటాజూటంలో ముందుగా అనుగ్రహించి బంధించాడు. చాలా ఫోర్స్ గా వస్తుంది, గంగ దూకేస్తుంది. శివుడు నన్నేం చేయగలడు, నేను ఎట్లయినా వెళ్ళిపోగలనని కొంచెం అహంకారం కూడా కనబడుతుంది అక్కడ. ఒక్కసారి దూకేసరికి ఆయన ఫుల్గా ఆ జటాజూటంలో బంధిస్తే అక్కడే సుళ్ళు తిరుగుతోంది కానీ బయటికి రాలేకపోయింది. గంగ హిమవంతుడి యొక్క కూతురు. మరి ఆయనకేమో ఒక రకంగా చూస్తే పార్వతీదేవికి సిస్టరే ఆవిడ. మరి ఇక్కడ అందరు ఊరికే ఏదో గంగ శివుడు భార్య నెత్తిని పెట్టుకున్నాడు ఇలా కథలు చెప్పుకుంటారు. అంటే అక్కడ ఉంది కాబట్టి ఆయన భార్యలాగా. మనకి ఏంటంటే ఏ మహాత్ములైనా పరమాత్మైనా వాళ్ళని ఒక భార్యతో కూడా వాళ్ళని ఫ్యామిలీగా మనం ఇమాజిన్ చేసుకోవడం ఒకటి మన సంప్రదాయంలో అలవాటైపోయింది. పాపం హనుమంతుడు కూడా బ్రహ్మచారి అయినా ఆయనకు కూడా ఒక భార్యను పెడుతూ ఉంటారు. గొప్ప సిద్ధులు సాధించిన గణపతికి సిద్ధి బుద్ధి అనే సిద్ధులు ఉంటే వాళ్ళిద్దరిని కూడా భార్యలుగా ఊహించేసుకుంటాం మనం. అలాగా ఈ గంగను కూడా పాపం తీసుకొచ్చి ఆయన భార్యను నెత్తిమి పెట్టారు. సరే, చివరికి మళ్ళీ భగీరథుడు ప్రార్థించడంలో ఆయన జటాజూటం నుంచి కిందకు వదిలాడు. అది అలా ప్రవహించి
ఆ భగీరథుడు ప్రయత్నం వల్ల వచ్చింది కదా భాగీరథి అని. అలా వస్తూ వస్తూ ఉంటే ఆ ఫోర్స్ లో జహ్ను మహర్షి యొక్క ఆశ్రమం గుండా వెళ్ళింది. ఆశ్రమం అంతా కొట్టుకుపోయింది. ఒక్కొక్కళ్ళు ఎలాంటి మహర్షులండి బాబు వీళ్ళు. ఆయన ఒక్కసారిగా మొత్తం పీల్చేశాడు నోటితోటి, మొత్తం గంగని పీల్చేసి లోపల ఆపేశాడు. నా ఆశ్రమం పాడు చేస్తావా నువ్వు అని. మళ్ళీ ఆయనను ప్రార్థించాడు, నేను ఎంతో కష్టపడి పైనుంచి దింపానండి, ఇప్పుడే వదులుతోంది మా వైపుగా, మీరు ఎలా అయినా కరుణించి వదలాలి అన్నాడు. ఆయన సరే కరుణించి, అంటే ఎంత శాపాన్ని ఇవ్వగలిగినటువంటి ఫోర్స్ ఉంటుందో అంతకు మించి అనుగ్రహాన్ని కూడా ఇవ్వగలిగినటువంటి, అంటే పరమాత్మ యొక్క రెండు గొప్ప గుణాలు ఆగ్రహం అనుగ్రహం, ఇవి రెండు. అంటే మానవులు అందులో నేర్చుకునేది ఓన్లీ ఆగ్రహం నేర్చుకుంటారు. అది అవ్యాజమైన కరుణ కూడా పరమాత్మ యొక్క అద్భుతమైన గుణం. అలాంటిది మహాత్ములన్నీ కూడా సాధించారు. ఆయన వెంటనే ఆయన చెవి నుంచి దీన్ని బయటికి లాగేశారు, గంగను వదిలేశారు. జహ్ను మహర్షి యొక్క చెవి నుంచి వచ్చింది ఆయన కూతురు లాంటిది కాబట్టి జాహ్నవి అయి, అట్లాగా భాగీరథి జాహ్నవిగా మారింది. అలా పవిత్రమైన గంగానది చివరికి ఈ సగరులో యొక్క భస్మాన్నంతా కలుపుకుని వాళ్ళకి దివ్యలోకాలు కలుగజేసింది. సో అందువల్ల ఈ గంగానది ఆ పైన స్వామి యొక్క శ్రీహరి పాదాల నుంచి పుట్టిందయింది. శివుడు తలమించి జారి భూమి మీద పడి ఈ గొప్ప గొప్ప వాళ్ళందరికీ కూడా ఉన్నత లోకాలని కలిగింపచేసింది. అందుకని అది వినడం వల్ల కూడా ఈ ఎలా గంగ పుట్టింది, ఎలా ఆవిర్భవించిందని వినడం వల్ల, చదవడం వల్ల కూడా ఎంతో పుణ్యప్రదం అని చెప్పి మనకి రామాయణంలో చెప్పబడింది. సో ఇలాంటి అద్భుత విషయాల్ని కూడా ఆ రాముల వారి యొక్క రెండో గురువు అయినటువంటి విశ్వామిత్రుడు అంతా కూడా వివరించాడు. అక్కడికి వెళ్ళాడు. మరి అక్కడ యాగాన్ని విచ్ఛిన్నం చేస్తున్నటువంటి మారీచ సుబాహులు ముందుగా తాటకిని కూడా మరి చంపాలంటే ఆడదాన్ని చంపడం ఏంటి అని ఆలోచించి ముందు కొంత వెనుకంజ వేశాడు రాముడు. కానీ దానికి శాస్త్రబద్ధమైన ఉదాహరణలన్నీ కూడా చెప్పి లోక కంటకులుగా ఉన్న వాళ్ళని తప్పడంలో అధర్మం ఏం కాదు అని విశ్వామిత్రుడు చెప్పడంతో తాటకిని సంహరించాడు. మరి ఈ మారీచ సుబాహుల్ని కూడా ఆయన మొత్తం బాణాలతో రామరక్షణలు చేసిన దీంతో పైన మొత్తం ఛత్రంలాగా నిలిచి అగ్నిగుండంలో ఏం పడకుండా ఉంది. సుబాహుడు చచ్చిపోయాడు. మారీచుడు ఎంతో దూరం వెళ్ళి ఆ రాముడి యొక్క బాణంకి పడ్డాడు. అది అతనికి ఆ మెమరీ ఉందనే తర్వాత చూద్దాం. అయితే ఇది ఇక్కడి నుంచి ఒకసారి జనక మహర్షి ఎవరు ఈ గొప్ప దేవతల్లాగా ఉన్న మహాత్ములు అని నారదుడు అడిగి వీళ్ళని అక్కడ జనకపురిలో ఈ మహారాజు చేస్తున్నటువంటి గొప్ప యాగం అది ఉంది, అక్కడ కూడా వెళ్ళి చూస్తే వీళ్ళు బాగుంటుంది అని ఆయన సూచన చేశాడు. అంటే ఇక్కడ చూడండి, ఏదో స్వయంవరం జరుగుతోంది, దానికోసం వెళ్ళండి అని కానీ వెళ్తున్నాం అని కానీ ఎక్కడా సంకేతం లేదు. చూసి వద్దాం అన్నట్టుగా వెళ్ళారంతే అన్నమాట. అక్కడ విషయాలు ఆ ఘట్టాలు ఒకసారి మళ్ళీ చూద్దాం.